వారం రోజులుగా వెలుగులోకి వస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని మంజునాథ దేవాలయం ధర్మస్థలంలో వందలాది మంది యువతులు మరియు మహిళలపై దారుణమైన అత్యాచారం మరియు హత్యోదంతం ఘటనలు భయానకంతో పాటు తీవ్రమైన ఆవేదనను ఆందోళనను కలిగిస్తున్నాయని ఈ హత్యోదంత ఘటనలపై సమగ్ర దర్యాప్తును జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పిలావణ్య డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్ ఎదుట ఆందోళన నిర్వహించడం జరిగింది। మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పిలావణ్య మాట్లాడుతూ ఈ హత్యోదంత పరంపర మనసును కలిచివేస్తుందని ఆశ్రమాల పేరుతో ఆలయాల పేరుతో ఆధ్యాత్మిక చింతన పేరుతో భక్తి పేరుతో మహిళలను వంచిస్తూ సమాజంలో పెద్ద మనుషులుగా మత గురువులుగా చలామణి అవుతూ మహిళల మాన ప్రాణాలను హరించి వేస్తున్నారని తమకున్న అధికార బలం అండబలం డబ్బు పలుకుబడితో చేసిన నేరాలు బయటపడకుండా నిర్దోషులుగా చలామణి అవుతున్నారనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ధర్మస్థల ఉదాంతాలే అన్నారు। అఖిల భారత మహిళా సమైక్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం అటెండ్ చేయడం జరుగుతుంది। మరి ఏదైతే వెలుగులోకి వచ్చిందో కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలి అనే దేవాలయంలో సుమారుగా 1998 నుండి 2014 వరకు సుమారుగా అమ్మాయిలను మహిళలను 500 మంది మహిళలను మానభంగాలు చేసి అత్యాచారాలు చేసి ఈ రోజున 500 మందిని పూడ్చిపెట్టడం జరిగింది। ఈ రోజున భక్తి శ్రద్ధలతో జరుగుతున్న ఏదైతే ఈ మారణకాండంలో తక్షణమే ఆపాలి, సిట్టింగ్ జడ్జితోటి దోషులందరినీ శిక్షించాలి। మరి నిన్న కాలం మనం చూసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాలే కావచ్చు, అటు సౌత్ స్టేట్సే కావచ్చు, ఎక్కడ చూసినా మహిళల పైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి। మన పాట్నాలో చూసుకుంటే అంబులెన్స్లోనే ఒక మహిళని అత్యాచారం చేయడం జరిగింది। ఎక్కడ దాకా ఎందుకు కడపలోని మైనర్ బాలిక ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను అతి పూర్వంగా చంపేసి పూడ్చిపెట్టడం జరిగింది। ఇటువంటి దారుణాలు మతోన్మాద శక్తులు కనబడతలేదా? మతోన్మాదం పేరుపోయి ఇవాళ మహిళల పైన ఇటువంటి దాడులు జరుగుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతున్నాయని ఈ సందర్భంలో ప్రశ్నిస్తున్నాం। తక్షణమే దోషులను కఠినంగా శిక్షించాలి। లేని పక్షంలో మహిళా ఉద్యమాన్ని మరింతగా విస్తృతం చేసి భవిష్యత్తులో కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం।